Hey guys, hi. So we are planning very small trip in the small budget. So just wait and watch. సో ఎండ ఫుల్ బీభత్సంగా కనిపిస్తుంది అని చెప్పి మనమైతే పక్కకు ఆపేసి జర కొబ్బరి బొండం అయితే తాగేసినాం. ఎందుకంటే బాడీ డిహైడ్రేట్ ఉండాలి కాబట్టి ఎండల. సో బండిలో మనం ఫుల్ టైం కొట్టించినాక ఆలోచిస్తున్నాం విడికి పోదామని చెప్పి పిచ్చి లేచి డైరెక్ట్ చెరో వికారాబాద్ అని చెప్పి. अरे वाह ఏమన్నా బ్యూటిఫుల్ అండ్ లవ్లీ లొకేషన్స్ అవి अरे रे 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 प्यारे प्यारे लोकेशन है मेरे भाई क्या बात है ये अंजुल ट्रैक्टर भाई గాలి సౌండ్ ఈ వీడైతే లారీలో అమ్మ భయం చేస్తాడు అప్పటి నుంచి ముంగడ ఏం చేస్తాడో ఏమో వాడు ముంగడ చూడాలి. ఇక మేము పోయేటప్పుడు ఫుల్ ఎండలు కొడుతున్నాయి. ఇక రిటర్న్ వచ్చేటప్పుడు ఏందో మ్యాటర్ అది కూడా చూపిస్తా చూడరు. ఇక జస్ట్ వెయిట్ అండ్ వాచ్. సో ఎండ కోసం డిహైడ్రేషన్ కాకుండా ఇలా సూర్యాబాయ్ అయితే జబర్దస్త్ ఇస్తుంది ఖాళీ ఖర్చులకు చంపేస్తా అంటాడు ఖాళీ. సో దారిలో పోతుంటే మన లోటస్ టెంపుల్ కనిపించింది. ఆగి దర్శనం చేసుకుందామని ఆగిన. కమల్ ధామ్ అంట కొత్త కట్టిరు. రండి గాయస్ వచ్చి విజిట్ చేయండి. ఇక కలశాలు కూడా కట్టిరు. ఇక్కడ సైడ్ ఒకటి అండ్ ఇక్కడ సైడ్ ఒకటి. రండి మా చిన్న మొన్నగా పైసలు జమ చేసుకొని జర ట్రిప్లకు రండి, జర బయటికి రండి, జర మనకన్నా జర పీస్ ఆఫ్ మైండ్ కావాలి కదా. సో వాటి కోసం మనం రండి, ఎవరి కోసం కాదు, మన కోసం మనం వద్దాం, బయటికి తిరుగుదాం. సో చేవెళ్ళ రూట్ దాటినాక మన దగ్గర అయితే ఇట్లా ఎక్సేక్ లొకేషన్ ఉంటాయి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో. గుడ్ లొకేషన్ ఫర్ ఫోటో షూట్స్. సో గాయ్స్ వెల్కమ్ టు అనంతగిరి హిల్స్. తర్వాత ఫారెస్ట్ అన్నమాట. అది ఫస్ట్ చెక్ పోస్ట్. సో వీ హ్యావ్ టు గో ఫ్రమ్ హియర్. సో ఇది ఇంకో వే అనమాట, ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. సో వికారాబాద్కి వచ్చినాక డైరెక్ట్ లొకేషన్ వేస్తే సో విల్ కమ్ హియర్, మీకు ఈ లొకేషన్ కనిపిస్తుంది ఇట్లా. చలో లెట్ స్టార్ట్. సో ఇక్కడ నుంచి మొత్తం మనకు ఫారెస్ట్ ఏరియా. సో జింకలు ఇట్లా బొమ్మ కనిపిస్తుంది. బొమ్మ చూసి హాయ్ చెప్పి సీదా పోవాలి. ఇట్లనే పోతే మనకి అనంత పద్మనాభ స్వామి టెంపుల్ కూడా కనిపిస్తుంది. సో మనం వెళ్ళి టెంపుల్లో దర్శనం చేసుకుందాం. ఎట్లా ఉంది ఫారెస్ట్ లొకేషన్? మస్తు పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతారు రా బాబు, రండి. మన వికారాబాద్ దగ్గర ఉన్న అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి అయితే వచ్చేసినాం గాయస్. సో ఈ టెంపుల్ ఎంట్రన్స్ सुंदर भवन है भगवान का. సో ఇది గుడిలో గజస్తంభం. నీకేమైందిరా బాబు, ఏడుస్తున్నావు? సో దర్శనం అయితే చాలా బాగా జరిగింది. లోపలైతే మొబైల్స్ ఎలాంటివి అలా లేవు, ఫొటోస్ తీయరాదు. సో ఫైనల్లీ వీఆర్ బ్యాక్ టు అనంతగిరి హిల్స్ ఫర్ ట్రెక్కింగ్. సో వికారాబాద్ డిస్టిక్లో ఉన్నాం ఇప్పుడైతే ప్రజెంట్. సో ఇక్కడ కార్ పార్కింగ్ అండ్ మన బైక్ పార్కింగ్ ఉన్నది. సో యూ కెన్ సీ దిస్. ట్రెక్కింగ్కి కూడా ఇక్కడ వచ్చేసి 20 రూపీస్ అనమాట టికెట్ పర్ పర్సన్. సో ఇక్కడికి వచ్చినాక తెలిసింది. సో గాయస్ వీఆర్ అట్ అనంతగిరి హిల్స్. ట్రెక్కింగ్కి వెళ్తున్నాం అనమాట. లోపల పోయి చూద్దాం లోపల ఏమేమి ఉన్నాయో. మంచి మంచి విజువల్స్ అని క్యాప్చర్ చేసి పెడతా వీడియోలో. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. ఓకే కమ్ అండ్ ఫాలో. సో ఇక్కడ నుంచి అయితే మన ట్రెక్కింగ్ అయితే షురు అనమాట. డైరెక్ట్ పోతున్నాము ఇక మీది కొండ మీదికి యోయో హనీసింగ్. అట్లనే పైకి వెళ్ళినాక సో కొంచెం ఉంటుంది అనమాట. వెళ్ళినాక అక్కడ మనకి ఒక శివుడిది చిన్న ఆలయం ఉంటుంది. సో శివుడు అండ్ మనకి నంది ప్రతిష్ఠించినారు అక్కడ. సో వెళ్ళి దగ్గర నుంచి చూపిస్తా చూడండి. అది కూడా సో అందరు ట్రెక్కింగ్ చేస్తారు అక్కడ. సో మనం కూడా అటు వెళ్ళాలి ఇప్పుడు. ఇక్కడ మన శివుంది టెంపుల్ ఉంది, నంది. ఓం నమః శివాయ, హర హర మహాదేవ్. సో ఎవ్రీవన్ ఆర్ గోయింగ్ టు ట్రెక్కింగ్. కింద పడిపోయారా? వావ్.
ఇట్లా ఉంది ట్రెక్కింగ్ చేస్తుంటే కథ. సో ఇంత ట్రెక్కింగ్ చేసినాక వాచ్ టవర్కి అయితే వచ్చేసినాము. సో ఇక ఇట్లా ఉంటే ఈ వాచ్ టవర్కి కూడా 10 రూపీస్ టికెట్ అనమాట. అమ్మో, जंगल में स्कैम करते रहे सीधा. ఇక వచ్చేటప్పుడు అయితే మంచిగానే ఎక్కినాం గాయస్ పంచ ప్రేమతో. ఇక దిగేటప్పుడు అయితే ఘోరంగా మా లొకేషన్ ఎంత పీస్ ఆఫ్ మైండ్ రా, హ్యాపీగా ఉందిరా. మంచిగా నేచర్, కబుర్తర్లు కాకిలు పీటలు ఒడుతున్నాయి, వాటర్ సౌండ్, అబాబాబాబాబా జన్నత్. సో ఫైనలీ వీడియో అనేది కంప్లీట్ అయిపోయింది గాయస్, ట్రెక్కింగ్ వీడియో అట్ అనంతగిరి హిల్స్. సో లవ్ యూ ఆల్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. లైక్, subscribe and share the video. Bye bye. Jai Shri Ram.